ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున వచ్చేసారు. అయితే నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి సంజనాకైతే చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. ముందుగా సంజనాని బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేషన్ చేసినట్టు చేసి తర్వాత ఆడియన్స్ అందరినీ కూడా బయటకి పంపించి స్టేజ్ మీదకి ముసుగు వేసి మొత్తానికి సంజనాని హౌస్ లోకి పంపించేశారు. ఇక సంజనాని హౌస్ లోకి పంపించిన తర్వాత చాలా గట్టి కోటింగ్ ఇచ్చారనే చెప్పాలి. సంజన ఇప్పటికీ దొంగతనాలేనమ్మా, అసలు నువ్వు గేమ్ ఎక్కడ ఆడుతున్నావు, దొంగతనం అనేది ఎప్పుడో ఒకసారి సరదాగా చేస్తే బాగుంటది, ప్రతిసారి అదే కంటెంట్ అంటే ఎవరు చేస్తారు చెప్పు, నువ్వు డైలీ ఒక్క కర్రీ పెడితే తింటావా, తినావు కదా, కాబట్టి ఆడియన్స్ కూడా వాళ్ళకి మజా కోరుకుంటారు, అది కూడా వివిధ రకాలుగా. ప్రతిసారి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పర్సనల్స్ తీసుకొని అక్కలాగా ఆడడం అది ఎంతవరకు కరెక్టు. ప్రతిసారి ఇలా దొంగతనం చేస్తుంటే నాకేమనిపిస్తుందంటే దొంగలు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో జాగ్రత్త అని బోర్డు పెట్టాల్సి వస్తుంది అనగానే సంజన అది కాదు సార్, నేనేదో జస్ట్ ఫన్నీగా చేస్తున్నాను అంటే ఒకరోజు చేస్తే ఫన్నీ, 2 రోజులు చేస్తే ఫన్నీ, అప్పుడే 3 వారాలు అయిపోతుంది. ఈ 3 వారాలు నీ దొంగతనాలు ఎక్కువైపోయినాయి, ఇంకోసారి నువ్వు దొంగతనాలు చేసావని తెలిస్తే అస్సలు బాగుండదంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఈసారి కన్నా దొంగతనాలు ఆపేసి మంచిగా కంటెంట్ ఇవ్వడం నేర్చుకో, గేమ్ మీద ఫోకస్ పెట్టడం నేర్చుకో అంటూ సంజనాకి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. మరి నాగార్జున గారు మాట్లాడిన మాటలు సంజన మీద మీకు ఎలా అనిపించాయి, కరెక్ట్ గానే చెప్పారా లేదనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.